వీళ్ళేమన్నా దొంగతనం గిట్లా చేసి ఉరుకుతున్నారా ఏందని అనుకోకుర్రి. వీళ్ళు దొంగతనం ఏం చెయ్యలేదు గాని దుర్గమ్మ గుడి అంతరాలయానికి దగ్గరదాకా ఈ ముగ్గురు మోతేవార్లు చెప్పులేసుకొని వచ్చిర్రు. పోనీ వాళ్ళకేమన్నా తెలవకచ్చిర్రా అంటే చూడనీకి ముసలోళ్ళు కూడా ఏం కాదు, పడుసు పిల్లగాన్లే. చెప్పులేసుకొని లోపలికి పోవద్దని అంతటా రాసే ఉంటది. అయినా కూడా ఇట్లా చెప్పులేసుకొని పోయిర్రంటే వీళ్లకు తెలవక చేసిరని మాత్రం అస్సలే అనుకోలేం. చెప్పులేసుకోకుండా అడుగు తీసి అడుగు పెట్టలేనోళ్ళు ఇసొంటి గుళ్ళు గోపురాలు తిరగొద్దు. అంతేగాని పవిత్రమైన అమ్మవారి ఆలయానికి ఇట్లా చెప్పులేసుకొని వచ్చుడేందని వీళ్ళని చూసిన కొందరు భక్తులు పొట్టు పొట్టు తిట్టబట్టిరు. మరిగ గీ లత్కోరగాళ్ళు గుడి లోపడిదాకా చెప్పులేసుకొని అత్తంటే ఆడ డ్యూటీ చేస్తున్న అధికారులు పోలీసులు ఏ గుడ్డిగురం పనులు తోముతున్నట్టో ఏం పాడో పోన్రి. ఇక వీళ్ళు చెప్పులేసుకొని వచ్చిండ్రు గాని అదే ఇంకేమైనా వట్కానత్తే ఎంత పరిశాన్ కథ ఉంటది చెప్పుర్రి. ఓ దిక్కు అధికారులు మంత్రులేమో మేం కట్టుదిట్టమైన భద్రత కల్పించినాం, భక్తులకు అన్ని తీర్ల సౌలతులు చేసినాం, ఈ ఏడు శరన్నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుతున్నామని చెప్తున్నారు. కానీ మోక మీద చూస్తేనేమో కథ గిట్లున్నది. మరిగా పెదసార్లు 100 మంది 1000 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టి భద్రత కల్పిస్తున్నామని చెప్పుడు కాదు, వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా చూడుర్రి. ఇక దీన్ని ఆడున్నోళ్ళు వీడియో తీసుట్లా తెలిసింది గాని లేకుంటే ఎవ్వరికి తెలవకపోవు, ఎవ్వరు పట్టించుకోకపోవు. మరిగా భక్తులు ఎంతో నమ్మికతోటి ఎంతో ఇష్టంతోటి అమ్మవారిని దర్శించుకుందామని వస్తారు కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు నారాజు కాకుండా దర్శనం చేసుకునేటట్టు ఏర్పాట్లు చేయుర్రి. సరేనా?